తపస్సు అనగా ఏమిటి? అడవులకు వెళ్ళి కందమూలాలు భుజిస్తూ భగవంతుణ్ణి స్మరించడమా? అది నిజంగా తపస్సనే చెప్పొచ్చు. త్రికరణ శుద్ధియే తపస్సు. సుఖ దుఃఖాలను సమదృష్టితో సమీకరించాలి. అదే నిజమైన తపస్సు. ఏ సేవ చేసినా వాంఛారహితంగా చేయాలి. వాంఛారహితమైన భావనే తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. నింగి కోలిన చెక్కు చెదరని సత్యనిరతి నీ తపస్సు. తలపు మాట చేత ఒకటో త్రికరణ శుద్ధి తపస్సు. నింగి కోలిన చెక్కు చెదరని సత్యనిరతి నీ తపస్సు. తలపు మాట చేత ఒకటో త్రికరణ శుద్ధి తపస్సు. ఇడుముల కడలిన మునిగి తేలిన మరువని సహనమే తపస్సు. ఇడుముల కడలిన మునిగి తేలిన మరువని సహనమే తపస్సు. నమ్మిన దైవం వెంట నుండునను విశ్వాసమే నీ తపస్సు. నమ్మిన దైవం వెంట నుండునను విశ్వాసమే నీ తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. ప్రతి మనిషి భగవంతుడని భావించుటే మది తపస్సు. నేను నాదను అహం మరచుటే దైవ సన్నిధి నీ తపస్సు. ప్రతి మనిషి భగవంతుడని భావించుటే మది తపస్సు. నేను నాదను అహం మరచుటే దైవ సన్నిధి నీ తపస్సు. చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు. చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు. సేవా భాగ్యం ఇచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు. సేవా భాగ్యం ఇచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు.